ఏంది కోహ్లీ అన్న ఇది సావు తప్పి కన్నులొట్టబోయినంత పరిస్థితి అయింది. జర్రుంటే గీ ఎస్ఆర్హెచ్ మనతోని ఎలిమినేటర్ ఆడిచ్చేటోళ్ళు. కరెక్ట్ పాటిదారు. మన భూవీ హేజల్వుడ్ లాస్ట్ 3 ఓవర్లకి 33 రన్స్ ఇచ్చిల్లు కాబట్టి సరిపోయింది. అదే వాళ్ళు కనుక 60 రన్స్ ఇచ్చేది ఉంటే మనం ఖచ్చితంగా ఎలిమినేటర్ ఆడాల్సి వచ్చు. మేము కూడా టేబుల్లో సెకండ్ పొజిషన్ ఉండి క్వాలిఫైర్ 1 ఆడుతున్నామంటే దానికి కారణం సిఎస్కేనే. మాతోని 2 మ్యాచ్లు భారీ తేడాతో ఓడిపోయి మాకు మంచి నెట్ రన్ రేట్ ఇచ్చిళ్ళు. ఏమాత్రం అటు ఇటైనా ఇప్పుడు మా ప్లేస్లో ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఉండేటోళ్ళు మేము ఎలిమినేటర్ ఆడాల్సి వచ్చేది. థ్యాంక్స్ గైక్వాడు, థ్యాంక్స్. ఏదో మా వంతు సహాయం చేసినాం తెగిళ్ళు, దానికి థ్యాంక్స్ ఎందుకు? ఏంది కమిన్స్ అన్న ఇది? మనం 14 మ్యాచ్లు ఆడి 9 మ్యాచ్లు గెలిచినాం. జీటీ 14 మ్యాచ్లు ఆడి 9 మ్యాచ్లే గెలిచింది. ఆర్సీబీ కూడా 14 మ్యాచ్లు ఆడి 9 మ్యాచ్లే గెలిచింది. జస్ట్ కొద్దిగా నెట్ రన్ రేట్ తేడా ఉన్నందుకు మనమేమో ఎలిమినేటర్ ఆడతాను, వాళ్ళేమో క్వాలిఫైర్ 1 ఆడతాళ్ళు. ఇక ఓని తీవే కిషను, గా సిఎస్కేనే చక్కగా ఆడేది ఉంటే మనకి ఈ పరిస్థితి వచ్చేదా? కమిన్సు, మీరు కూడా గదే జీటీ మీద 82 పరుగుల తేడాతో ఓడిపోయి ఉండకపోతే మీరే క్వాలిఫైర్ ఆడేటోళ్ళు కదా, మా మీద ఎందుకు నెడతాళ్ళు? అయినా ప్లే ఆఫ్స్కి పోయినా మీరే అంత బాధపడితే ప్లే ఆఫ్స్కి పోని మేమెంత బాధపడాలి? మీరు ప్లే ఆఫ్స్కి పోనందుకు కాదు, 10వ పొజిషన్లో లేనందుకు సంతోషపడుల్లి. సిఎస్కే అంటే ప్రతి టీం భయపడేటట్టు చేసిండు ధోని అన్న. ఐపీఎల్ నెంబర్ 1 టీంగా నిలబెట్టిండు. ఎక్కడో ఉన్న టీంని ఎక్కడికో తీసుకుపోయిల్లు. మా టీం గురించి మీకెందుకు కిషను? అయినా ప్లే ఆఫ్స్కి పోయినాం కదా అని సంతోషపడకుల్లి. మీరు కూడా ఎలిమినేటర్ ఆడి ఇంటికి రావాల్సిందే. గైక్వాడు ఐపీఎల్ చరిత్రలా ఎలిమినేటర్ క్వాలిఫైర్ టు ఫైనల్ ఆడి గెలిచిన ఏకైక టీము ఎస్ఆర్హెచ్. ఈసారి కూడా అదే రిపీట్ కాబోతుంది. కోహ్లీ అన్న, మన భూవి 4 ఓవర్లకు 51 రన్లు ఇచ్చుడేంది, హెజల్వుడ్ 55 రన్స్ ఇచ్చుడేంది, రసిక్ తమ్ముడు 52 రన్స్ ఇచ్చుడేంది, మన 3 బౌలర్స్ హాఫ్ సెంచరీలు కొట్టిల్లు కదా. పాటిదర్ తమ్ముడు, మనం ఆడింది ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లా. వాళ్ళు క్లియర్గా తార్ రోడ్డు తయారు చేసిళ్ళు. ఇంకా ఆయనతో మన బౌలర్లు కాబట్టి 255 కొట్టిళ్ళు. వేరే టీం అయితే ఇవాళ వాళ్ళు ఉన్న 3కి 300 చంపేటోళ్ళు. సీజన్లో ఫస్ట్ టైం 50 కంటే ఎక్కువ రన్స్ ఇచ్చిన ఒక్క వికెట్ కూడా పడలేదు. ఒకవేళ ఈ ఎస్ఆర్హెచ్ తోని మళ్ళా మ్యాచ్ పడితే అప్పుడు చూపిస్తా భూవి బౌలింగ్ ఏందో. అభిషేక్ తమ్ముడు, నీ బ్యాటింగ్ తోని షేక్ ఆడిచ్చినావు కదా. జస్ట్ 22 బాల్లల్లో 56 రన్స్, 4 4లు 5 6లు, 250+ స్ట్రైక్ రేటు. నైస్ బ్యాటింగ్ తమ్ముడు. 14 ఇన్నింగ్స్లల్లా 563 రన్స్. ఆరెంజ్ క్యాప్ లిస్ట్లో 7th పొజిషను. మనం గనక ఫైనల్ దాకా పోతే ఆరెంజ్ క్యాప్ గెలవకుండా ఊకోను. నేను కూడా 14 ఇన్నింగ్స్లల్లా 569 రన్స్ కొట్టిన. సీజన్లో 650, ఆరెంజ్ క్యాప్ రేస్లా 5th పొజిషను. నేను కూడా మన టీంని ఫైనల్ దాకా తీసుకుపోయి ఆరెంజ్ క్యాప్ గెలుతా. తమ్ముళ్ళు, మీరైనా ఓపెనింగ్ 1 డౌన్ బ్యాటింగ్ చేస్తాళ్ళు, నేను సెకండ్ డౌన్ బ్యాటింగ్ చేసుకుంటా. 14 ఇన్నింగ్స్లల్లా 606 రన్స్ కొట్టిన. ఆరెంజ్ క్యాప్ లిస్ట్లా 3వ పొజిషను. అరే, మన టీంలో అందరి దగ్గర ఆరెంజ్ క్యాప్లే ఉంటాయివే. మీరు ఇప్పటిదాకా ఎట్లా ఆడిల్లో ఇక ముందు కూడా అట్లనే ఆడి మనల్ని ఫైనల్కి తీసుకుపోయే పని చూడులే. ఏం బ్యాటింగ్ చేసినావు క్లసన్ అన్న. జస్ట్ 24 బాల్లల్లో 51 రన్స్, 2 4లు 5 6లు. సీజన్లో 6వ హాఫ్ సెంచరీ. కేవలం 2 సార్లు మాత్రమే తక్కువ స్కోర్కి అవుట్ అయినావు, అది కూడా 11 14. ఒక్కసారి కూడా సింగిల్ డిజిట్ స్కోర్కి అవుట్ కాలేదు. మిగిలిన అన్ని ఇన్నింగ్స్లలో 30+ స్కోర్ చేసినావు. నీ కన్సిస్టెన్సీకి హ్యాట్స్ ఆఫ్ అన్నా. పైసలు తీసుకున్నప్పుడు న్యాయం చేయాలి కదా కిషన్ తమ్ముడు. అయినా ఇప్పటిదాకా చూపించింది ట్రైలరే, అసలు సినిమా ప్లే ఆఫ్స్లో చూపిస్తా. కృణాలు, నువ్వు గనక క్లెసన్ అవుట్ చేసి ఉండకపోతే వాళ్ళ స్కోరు ఖచ్చితంగా 280+ పోయేది. క్లెసన్ గనక లాస్ట్ 3 ఓవర్లకు ఉండేది ఉంటే మన భూవిని హేజల్వుడ్ని కూడా లెక్క చేయకుండా కొట్టేటోడు. నువ్వు తీసిన ఒక్క వికెటే మన మ్యాచ్ని టర్న్ చేసింది. అట్లుంటది మరి మన ఇసిరిమింగే బౌలింగ్తోని. పాటిదారు, కృణాలు ఉట్టి బౌలింగే కాదు, బ్యాటింగ్లో కూడా 31 బాల్లల్లో 41 రన్స్ నాట్అవుట్. నీతోనే 84 రన్స్ల పార్ట్నర్షిప్. ఆ పార్ట్నర్షిప్పే వచ్చుండకపోతే మనం 166 లోపు ఆల్అవుట్ అయినా అయ్యేటోళ్ళం. ఆ భయం నాకు కూడా ఉండే అన్న. అందుకే కదా 39 బాల్ ఆడి మరి 56 రన్స్ కొట్టిన. 250+ స్ట్రైక్ రేట్తో ఆడాల్సిన 150 స్ట్రైక్ రేట్తో ఆడాల్సి వచ్చింది. భయం, ఆ భయం సృష్టించింది ఎవరు? ఈ ఎస్ఆర్హెచ్. ఇలాంటి బ్యాటింగ్ పిచ్ మీద కూడా ఎక్కడ 166 లోపు ఆల్అవుట్ అవుతారన్న భయం సృష్టించి మెల్లగా ఆడేటట్టు చేసినావు. అట్లుంటది మాతోని. కమిన్సు, భయం అని నువ్వు అనుకుంటాను, స్ట్రాటజీ అని నేనంటానా? ఇంకా మా జితేష్ శర్మ, రొమారియో షెఫర్డ్ బ్యాటింగ్కి రాలేదు. టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా క్రీజ్లోనే ఉన్నారు. మేము తలుచుకుంటే టోటల్ చేజ్ చేయడానికి ట్రై చేయొచ్చు, కానీ రిస్క్ తీసుకొని రస్క్ తినుడు ఎందుకని సైలెంట్గా సేఫ్ గేమ్ ఆడినావు. నేను చెప్పింది కూడా గదే పాటిదారు. ఇక ఇప్పటి నుంచి పాయింట్స్తోని సంబంధం లేదు, నెట్ రన్ రేట్తో సంబంధం లేదు. రప్ప ప్రతి టీంని వేసుకుంటా ఫైనల్కి పోవుడే. వెంకటేష్ తమ్ముడు, నీ లోపల ఇంత ఫైర్ ఉన్నదని తెలియక సగం సీజన్ బయట కూర్చోబెట్టినావు. 19 బాల్లల 44 రన్స్ ఏంది తమ్ముడు, 4 4లు 4 6లు. సాల్ట్ ఉన్న ఇంత సునామీ సృష్టించేవాడో కాదో.
ఇక సాల్ట్తోని బేతేలతోని పని లేదు. సప్పుడేగా ప్లే ఆఫ్స్లో కూడా నాతోనే ఓపెనింగ్ చేపించి కింద జాకబ్ డఫిన్ ఆడేళ్ళి నెక్స్ట్ జీటీ మీద కూడా గిట్లనే ఆడి సింగిల్ హ్యాండెడ్గా ప్లే ఆఫ్స్కి తీసుకుపోతా. సకీబ్ తమ్ముడు ఎక్సలెంట్ బౌలింగు. ఇలాంటి పిచ్ మీద ఇంటర్నేషనల్ బౌలర్ అయిన నేనే 12 ఎకనామీ రేట్తోని బౌలింగ్ ఎత్తే నువ్వు మాత్రం 4 ఓవర్లకి 31 రన్సే ఇచ్చి ఒక వికెట్ తీసినావు. అది కూడా కింగ్ కోహ్లీది. చేజింగ్లో కింగ్ని అవుట్ చేసినావంటే మామూలు విషయం కాదు. కోహ్లీ అన్నని అవుట్ చేస్తా అని నా కలలో కూడా అనుకోలేదు. ఐఎమ్ వెరీ లక్కీ. తమ్ముడు ఎక్సలెంట్ స్లోవర్ బాల్ ఎత్తాను. నువ్వు వేసే స్లోవర్ యార్కర్స్కి తిరుగులేదు. యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ తమ్ముడు. థ్యాంక్స్ అన్నయ్య. కోహ్లీ అన్న నువ్వు ఈ కొత్త బౌలర్లకి టిప్స్ ఇచ్చుడు బంద్ చేయి. మొన్న ప్రిన్స్ యాదవ్ నువ్వు ఇచ్చిన సలహాలతో నిన్నే అవుట్ చేసిండు. ఇవాళ నువ్వు ఈ సకీబ్ హుస్సేన్ ఎంకరేజ్ చేస్తే బై మిస్టేక్లా మళ్ళీ వాళ్ళతో మ్యాచ్ పడితే మళ్ళీ నిన్ను అవుట్ చేస్తాడు. ఒక్కసారి అంటే అవుట్ అవుతా గానీ ఊక అవుట్ అవుతానా తమ్ముడు? గుజరాత్ టైటాన్స్ ఓడించి ఫైనల్కి పోవడు ఫిక్స్. కోహ్లీ అన్న పోయి మాతోని మీకు క్వాలిఫైర్ ఆడాల్సి వస్తుంది. మళ్ళీ మిమ్మల్ని ఓడియాల్సి వస్తుంది. ఐఎమ్ వెరీ సారీ. గిల్ తమ్ముడు ఈ మధ్యలో ప్రతి టీంని ఓడించి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టి ట్రోల్ చేస్తాను కదా. ఒకవేళ ఓడిపోతే ఏం పోస్ట్ పెడతావు మరి? ఓడిపోతే అన్నది లేదు. మిమ్మల్ని ఓడించి ఏం పోస్ట్ పెట్టాలన్నా కూడా ఆల్రెడీ డిసైడ్ అయినా. పోయినసారి నువ్వు మమ్మల్ని ఓడించి హోల్డర్ని పక్కకు పెట్టుకొని ప్లే హోల్డ్ అని పెట్టిన పోస్ట్ నేను ఇంకా మర్చిపోలేదు. నెక్స్ట్ మ్యాచ్లో నీకు ప్లే బోల్డ్ అంటే ఎట్లుంటుందో చూపిస్తాం తమ్ముడు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. ఆల్రెడీ ఐఆమ్ వెయిటింగ్ ఇన్ ధర్మశాల. కింగ్కి ప్రిన్స్కి యుద్ధం చూడడానికి ఊరంతా సిద్ధం. కిషన్ తమ్ముడు మన నెక్స్ట్ స్టెప్ ఎలిమినేటరు. పంజాబ్, ఆర్ఆర్, కేకేఆర్ ఏది వచ్చినా కానీ పిసికి మళ్ళీ ఇంటికి పంపించాల్సిందే. మన చేతులతోని ఎవరిని ఇంటికి పంపించాల్సి వస్తుందో రేపు తెలుస్తుంది. ఇక మనం చండీగఢ్కి పోయి వెయిట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంది. లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్కి సంబంధించిన స్పూఫ్ ఆల్రెడీ మన మెయిన్ ఛానల్లో అప్లోడ్ అయింది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఎంటర్టైనింగ్ ఉంటుంది, పోయి చూడండి. ఇక మనలాగా స్పూఫ్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేసుకుందాం అనే వాళ్ళ కోసం ఒక 3 వీడియో ట్యూటోరియల్ అయితే రెడీ చేసిన. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. ఇక ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ వాళ్ళు కేవలం విన్ అవ్వడానికి చూడలేదు, టాప్ 2కి పోవడానికి మ్యాక్సిమం ట్రై చేసిళ్ళు. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ అందరూ బీభత్సమైన బ్యాటింగ్ చేసిరు. లాస్ట్ 3 ఓవర్స్లలో ఆర్సీబీ బౌలర్స్ పుల్ బ్యాక్ చేసిరు. ఎస్ఆర్హెచ్ ఈజీగా 280 స్కోర్ చేస్తుంది కావచ్చు అనుకున్నాం. బట్ భూవీ హ్యాజల్వుడ్ బ్రిలియంట్ బౌలింగ్ చేసిరు. సో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అయితే ఎలిమినేటర్ ఆడబోతుంది. బట్ ఎవరితో ఆడుతుంది అన్నది మనకు రేపు సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇక ఆర్సీబీ మాత్రం జీటీతోని క్వాలిఫైర్ 1 ఆడబోతుంది. ఇదైతే ఫిక్స్. ఇక ఆర్సీబీ ఎలిమినేటర్ ఆడే ప్రమాదం నుంచి జస్ట్ త్రుటిలో తప్పించుకున్నారు. ఈ సీజన్ మొత్తం వాళ్ళు మంచి నెట్ రన్ రేట్ మెయింటైన్ చేసిరు. అదే వాళ్ళకు ప్లస్ అయింది. గెలిచిన మ్యాచ్లు మంచి మార్జిన్తో గెలిచారు. ఓడిపోయిన మ్యాచెస్ని క్లోజ్ దాకా తీసుకొచ్చారు. అదే ఎస్ఆర్హెచ్ కొన్ని మ్యాచ్లు మంచి మార్జిన్తో గెలిచినప్పుడు కూడా కొన్ని మ్యాచెస్ చాలా దారుణంగా ఓడిపోయారు. ఎండ్ ఆఫ్ ద డే అదే వాళ్ళకు మైనస్ అయింది. ఎలిమినేటర్ ఆడాల్సి వస్తుంది. సో చూద్దాం ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.